హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇక లాస్ట్ ఎపిసోడ్‌లో సింధు పడుకొని ఆదిత్యని తలుచుకుంటూ ఉంటుంది. అలాగే ఆదిత్య కూడా పడుకొని సింధుని తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దామా? ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. పెళ్ళైన అమ్మాయి పార్ట్ 8. ఉదయాన్నే సూర్యభగవానుడు వచ్చేసరికి ఆదిత్య లేచి రెడీ అయి హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. మానస అప్పుడే వచ్చి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పి పక్కన కూర్చుంది. ఏంటి ఇప్పుడే లేచావా అని అడిగాడు ఆదిత్య. అవునన్నయ్య, ఈరోజు త్వరగా లేచాను కదా, కొంచెంసేపు పడుకుంటాను అని లేచి వెళ్ళిపోతుంటే చేపట్టుకొని ఆపి, నేను అన్నదేమిటి, నువ్వు అర్థం చేసుకుందేమిటి అని అన్నాడు ఆదిత్య. నువ్వేమన్నావన్నయ్య అని అడిగింది మానస. నేను అన్నదానికి అర్థం ఇంత లేటుగానే లేచేది అని. అవునా, అయినా లేట్ ఏముంది, కాలేజీకి చాలా టైం ఉంది కదా, నువ్వు రెడీ అయ్యేసరికి అవుతుందిలే, వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా అని చెప్పాడు. అన్నయ్య, ఈ మధ్య నువ్వు ఏంటి నాకన్నా ముందే కాలేజీ అంటున్నావు? ఇదివరకైతే నేను బ్రతిమలాడేదాకా కాలేజీకి వచ్చేవాడివే కాదు. ఇప్పుడైతే నాకన్నా ముందే రెడీ అయ్యి నన్ను తొందర చేస్తున్నావు. ఏంటి విషయం? నువ్వు చెప్పకపోయినా నేను కనిపెడతానుగా. పెద్ద డిటెక్టివ్ కదా, కనిపెడుదులే, వెళ్ళి రెడీ అయ్యిరా అని అన్నాడు. వెళ్తున్నాడే అంటూ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి కాలేజీ టైం కూడా అవుతుంది. బయటికి వచ్చి అమ్మ టిఫిన్ పెట్టు, లేట్ అవుతుందని హడావుడి చేస్తుంది. ఆదిత్య చూసి, నేను ఇందాక అన్నాను కదా నువ్వు రెడీ అయ్యేసరికి టైం అవుతుందని, తొందరగా తినేసిరా అని చెప్పాడు. మరి నువ్వు తినవా అని అడిగింది. వాడు తిన్నాళ్లే, నువ్వురా ముందు తిను అంటూ విజయ అనేసరికి గబగబా తినేసి బాక్స్ తీసుకొని బయటికి వచ్చింది. సింధు పడుకొని ఉంటే లక్ష్మి వచ్చి జ్వరం చూస్తే కొంచెం ఒళ్ళు వేడిగా అనిపించింది. లక్ష్మి చేపట్టుకోగానే సింధుకు మెలకు వచ్చి చూసి, లక్ష్మి నువ్వా, అప్పుడే వచ్చావేంటి అని అడిగింది. మీకు ఎలా ఉందో చూద్దామని వచ్చాను అమ్మాయి గారు అని అన్నది లక్ష్మి. కొంచెం జ్వరం ఉంది లక్ష్మి, ఈరోజు కాలేజీకి వద్దులే అమ్మాయి గారు. నేను బాగానే ఉన్నాను లక్ష్మి, వెళ్తాను. అది కాదమ్మాయి గారు, మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కువైతే ఏం చేస్తారు అని అడిగింది. ఏం కాదులే లక్ష్మి, టాబ్లెట్స్ తీసుకొని వెళ్తాను. నేను రెడీ అవుతాను, నువ్వు బాక్స్ రెడీ చేయి. అలాగే అమ్మాయి గారు, మరి జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు అత్తయ్య గారికి ఏమీ చెప్పకు. సరే అమ్మా, తొందరగా రెడీ అయ్యి రండి అని చెప్పి లక్ష్మి బయటికి వెళ్ళింది. సింధు నెమ్మదిగా లేచి వాష్రూమ్కి వెళ్తుంటే కళ్ళు తిరిగినట్లు అనిపించి గోడ పట్టుకొని నిలబడి కొంతసేపు ఉండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని, నేను ఇలా ఉంటే అత్తయ్య గారు చూసి ఒంట్లో బాగుండలేదని అడుగుతారేమో, కొంచెం ఓపిక తెచ్చుకొని హుషారుగా కనిపించాలనుకొని లేచి బయటికి వస్తుంది. రాజశ్రీ గారు ఫోను మాట్లాడుతూ ఉన్నారు. సింధు కిచెన్లోకి వెళ్ళి, లక్ష్మి బాక్స్ రెడీ చేసావా అని అడిగింది. అవుతుందమ్మా, మీరు ముందు ఇలా కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి, ఇది తాగండి కొంచెం ఓపిక వస్తుందని ఇచ్చింది. అది తాగిన తర్వాత, ఇది మా ఇంట్లోనే చేసి తెచ్చానమ్మా అని టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటుంది. సింధు అవి తీసుకొని వేసుకున్న తర్వాత బాక్స్ ఇచ్చి, ఈ మధ్యాహ్నం వేసుకోండి అని చెప్పి టాబ్లెట్స్ కూడా ఇస్తుంది. అన్నీ తీసుకొని హాల్లోకి వచ్చేసరికి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు రాజేశ్వరి. సింధు చిన్నగా అత్తయ్య గారు వెళ్ళొస్తాను అని చెప్తుంది. రాజేశ్వరి గారు ఫోన్ మాట్లాడుతూ సరే అని తలాడించింది. సింధు బయటికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉన్నాడు. సింధు కారులో కూర్చోగానే డోర్ వేసి కాలేజీకి వచ్చాడు డ్రైవర్. ఆదిత్య మానస్ను వదిలిపెట్టి సింధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఫోన్ కూడా లేదు అని మానస చెప్పింది. ఎందుకని ఫోన్ లేదు, సింధుని చూస్తే రిచ్ ఫ్యామిలీ లాగా ఉంటుంది, మరి ఫోన్ ఎందుకు వాడటం లేదు? ఒకవేళ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇవ్వటం లేదా? వాళ్ళు సింధుని బాగా చూసుకుంటున్నారా లేదా ఏమీ తెలియటం లేదే. ఏదైనా సింధు నోరు విప్పి చెప్తేనే తెలిసేది. ఈరోజు మాట్లాడాలి అని చెప్పాను, ఇంకా రాలేదు, ఈరోజు అసలు వస్తుందా లేదా అని చూస్తూ ఉంటే కారు వస్తూ కనిపించింది. ఇలా అనుకున్నానో లేదో, ఇలా వచ్చేస్తుంది, తనకు 100 ఏళ్ళు అని చూస్తూ ఉన్నాడు. సింధు కారు ఆగగానే కారు దిగుతుంది. డ్రైవర్ సాయంత్రం వస్తాను అమ్మాయి గారు అని చెప్పి వెళ్ళాడు.
సింధు కారు దిగ్గానే కళ్ళు తిరిగినట్లే నెమ్మదిగా నడుస్తూ వస్తుంటే ఆదిత్య ఎదురు వస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే సింధు నడవలేక పడిపోతుంటే ఆదిత్య వచ్చి పట్టుకొని, "ఏమైంది సింధు" అని ఒళ్ళు వేడిగా ఉండేసరికి, "జ్వరంలాగా ఉందే సింధు, నీకు జ్వరం ఉంది, మరి కాలేజీకి ఎలా వచ్చావు" అని నెమ్మదిగా లేపి అక్కడ చెట్ల కింద కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు. సింధు ఎలా ఉంది? తగ్గిందా? లేదంటే హాస్పిటల్‌కి వెళ్దామా అని కంగారు పడుతూ అడుగుతుంటే, ఇన్ని రోజులు తనతో ప్రేమగా మాట్లాడి పలకరించేవాళ్ళు లేక, సింధు ఆదిత్య అంత ప్రేమగా మాట్లాడేసరికి ఆదిత్యని పట్టుకొని ఏడుస్తూ అలాగే ఆదిత్య మీద వాలిపోయింది. సింధు సింధు అని పిలుస్తున్నా పలకదు. ఆదిత్య భయంతో మానస కాల్ చేసి రమ్మని చెప్తాడు. మానస వచ్చి, "ఏమైందన్నయ్య?" "తెలీదురా, కారు దిగి వస్తూ కళ్ళు తిరిగి పడబోతే పట్టుకున్నాను. చూస్తే ఒళ్ళు కాలిపోతుంది." సింధుని చూసి, "అయ్యో! జ్వరం ఉందన్నయ్య. ఇంత జ్వరం పెట్టుకొని కాలేజీకి ఎలా వచ్చింది? అయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పంపారు?" అని అంటుంటే, "అవన్నీ తర్వాత. ముందు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. నేను ఆటో తీసుకొస్తాను పట్టుకో" అని ఆదిత్య ఆటో కోసం వెళ్ళాడు. ఆదిత్య ఆటోని తీసుకొచ్చి సింధుని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. డాక్టర్ చూసి, "ఏం భయపడాల్సిన పని లేదు. మామూలు జ్వరమే. కాకపోతే చాలా నీరసంగా ఉంది. ఫుడ్ సరిగ్గా తినటం లేదనుకుంటా. ఇలా ఉంటే జ్వరం మీద నీరసం వచ్చి నడవలేరు. జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిసేపటికి స్పృహ వస్తుంది. టాబ్లెట్స్ ఇస్తాను. ఇంటికి తీసుకువెళ్ళవచ్చు" అని చెప్పి డాక్టర్ వెళ్ళారు. ఆదిత్య, మానస సింధుని బాధగా చూస్తూ ఉన్నారు. ఏమైంది అసలు సింధుకి? ఎందుకు తినటం లేదు? రోజు తినకుండా ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ మానసని అడుగుతాడు. "ఏంటి మానస, సింధు రోజు మధ్యాహ్నం తినటం లేదా? మరి నువ్వు నాకు చెప్పలేదేంటి" అని అడిగాడు. "సింధు ఏం తింటుందో నేనెప్పుడు చూడలేదన్నయ్య." "అదేంటి మానస, ఇద్దరు కలిసి తినటం లేదా? ఎందుకని?" "వచ్చిన రోజే సింధు నాతో చెప్పిందన్నయ్య, భోజన టైంలో తనని ఒంటరిగా వదిలి వెళ్ళమని. అందుకే రోజు నేను వేరే ఫ్రెండ్స్‌తో కలిసి బయట తింటూ ఉంటాను. నేను వచ్చేసరికి సింధు తినటం అయిపోతుంది" అని చెప్పింది. "సింధు అలా ఎందుకు చేస్తుంది? అసలు మధ్యాహ్నం భోంచేస్తుందా లేదా ఎలా తెలుసుకోవటం" అని అక్కడ సింధు బాక్స్ ఉంటే ఓపెన్ చేసి చూసేసరికి ఏదో అటుకులతో చేసింది ఉంటుంది. అది చూసి, ఇదేంటి అని నోట్లో పెట్టుకొని చూసి, తూ అని డస్ట్‌బిన్‌లో ఊసేసి, "రోజు ఇలాంటి ఫుడ్ తింటుందా సింధు?" మానస వచ్చి, "ఏంటన్నయ్య ఊసి వస్తున్నావు? బాక్స్‌లో ఫుడ్ బాగాలేదా?" అని అడిగింది. మానసకి చెప్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, "ఏంటన్నయ్య, నాకు చెప్పకూడని విషయమా?" అని అడుగుతుంది. "అలాంటిదేమీ లేదు సింధు. అలాంటిదేమీ లేదు మానస. సింధు గురించి ఒక విషయం చెప్పాలిరా." "ఏంటన్నయ్య అది?" "సింధుకి పెళ్ళయిందిరా" అని చెప్పగానే మానస షాకై, "అన్నయ్య, నువ్వనేదేంటి? సింధుకి పెళ్ళవ్వటం ఏంటి?" "అవునురా, నువ్వు పరిచయం చేయకముందే నాకు సింధు తెలుసు" అని సింధుని చూసిన దగ్గర నుంచి తనకు పెళ్ళయింది అని చెప్పేదాకా చెప్పాడు. "అంటే అన్నయ్య, సింధుకి పెళ్ళై సింధు భర్త చనిపోయాడా?" "అవునురా, సింధు రోజు వాళ్ళ అత్తగారి ఇంటి నుంచే కాలేజీకి వస్తుంది." "అవునా, అంటే సింధుకి అమ్మానాన్న లేరా?" "తెలీదు మానస. సింధుతో ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను. ఇలా జరిగింది. సింధు ఇంత బాధను అనుభవిస్తూ ఎలా ఉంటుందన్నయ్య? అదే కదా ఇలా అయిపోయింది. ఇంత జ్వరం పెట్టుకొని కాలేజీకి వచ్చిందంటేనే తెలుస్తుంది ఆ ఇంట్లో సింధు ఎలా ఉంటుందో." "అవునన్నయ్య, ఆ ఇంట్లో సింధు గురించి ఎవరు పట్టించుకునేవారు లేరనుకుంటా. పాపం అన్నయ్య సింధు" అని సింధు దగ్గరికి వెళ్ళి కూర్చొని, "ఇంత బాధ మనసులో పెట్టుకొని నాకొక్క మాట కూడా చెప్పలేదు కదా" అని అనుకుంది. సింధు కదులుతుంటే మానస కళ్ళు తుడుచుకొని "అన్నయ్య" అని పిలుస్తుంది. ఆదిత్య దగ్గరకు వచ్చాడు. సింధు కళ్ళు తెరిచి చూసి ఎక్కడ ఉందో అర్థం కాక పక్కన మానసను చూసి, "నాకేమైంది మానస, నేనెక్కడున్నాను?" అని అడిగింది. "నీకేం కాలేదులే, కంగారు పడకు. కళ్ళు తిరిగి పడిపోతే అన్నయ్య నేను హాస్పిటల్‌కి తీసుకొచ్చాను." "అవునా" అని కంగారు పడుతూ, "టైం ఎంతయింది?" అని అడుగుతుంది. "ఎందుకంత కంగారు? కాలేజీ వదిలే టైం అయిందా?" అని కంగారు పడుతూ అడిగింది. "ఆ! అవుతుంది. మేము నిన్ను ఇంటి దగ్గర వదిలిపెడతాం కదా! నువ్వు కంగారు పడకు" అన్నారు. "వద్దు వద్దు, నేను వెళ్తాను. మా కారు వచ్చేసరికి నన్ను మా కాలేజీ దగ్గర వదిలిపెట్టండి ప్లీజ్" అని అడుగుతుంది. ఆదిత్య చూసి, "సరే, నువ్వు భయపడకు. మీ కారు వచ్చేసరికి నువ్వు అక్కడే ఉంటావు సరేనా?" అప్పుడు నెమ్మదిస్తుంది సింధు. ఆదిత్య జ్యూస్ తెచ్చి
ఇది తాగి వెళ్దాం అంటాడు. కంగారు పడుతూ ఏంటిది అని అడుగుతుంది. ఎందుకు సింధు ప్రతిదానికి కంగారు పడతావు? నువ్వు చాలా నీరసంగా ఉన్నావంట. డాక్టర్ అన్నారు. అందుకే జ్యూస్ తీసుకొచ్చాను. జ్యూసా? నాకు వద్దు. నేను ఇంటికి వెళ్ళి తాగుతాను. నువ్వు ఇప్పుడు తాగితేనే నేను నిన్ను కాలేజీ దగ్గర వదిలిపెడతాను. లేదంటే అంతే. మీ కారు వెళ్ళిపోతుంది అని బెదిరిస్తాడు ఆదిత్య. సింధుకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే, నువ్వు ఎటు చూసినా ఇది తాగి ఇది తింటేనే నిన్ను తీసుకువెళ్తాం. లేదు అంటే డాక్టర్కి చెప్పి ఇక్కడే ఉంచమని చెప్తాను. ఆదిత్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఇంటికి వెళ్ళి తింటానని చెప్తున్నాను కదా! వినరేమిటి? మానస, నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పు. అమ్మో! మీ ఇద్దరి మధ్యకి నన్ను లాక్కో. అయినా మా అన్నయ్య ఏదైనా అనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోడు. ఎందుకైనా మంచిది తొందరగా తిను. లేదంటే మనం వెళ్ళేసరికి మీ కారు వెళ్ళిపోతుంది అని మానస గౌడ భయపెట్టింది. త్వరగా తిను, టైం అవుతుంది. మళ్ళీ కారు వెళ్తుందని నువ్వు గొడవ చేయకూడదు అని ఆదిత్య అన్నాడు. సింధుకి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటే ఆదిత్య గ్లాస్ తీసుకొని నోటి దగ్గర పెట్టాడు. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ తాగుతూ ఉంటే, ఇన్ని రోజులు చప్పగా ఉన్నవి తిని తిని ఇవి తాగుతుంటే అమృతంలాగా అనిపించాయి. అది ఆదిత్య దగ్గరుండి తాగిస్తుంటే ఒక పక్క ఆనందం, మళ్ళీ ఒక పక్క భయం వేస్తూ ఉంది. ఒక ప్లేట్లో దోశ తీసుకొచ్చి తిను, త్వరగా వెళ్ళాలి అని అన్నాడు. జ్యూస్ తాగాను కదా, ఇదేమీ వద్దు, వెళ్దామని అంటుంది. నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది విను అని దోశ తుంచి నోటికి అందిస్తాడు. మానస కూడా అక్కడికి వచ్చి సింధు పక్కన కూర్చొని తిను సింధు అని చెప్తుంది. ఆదిత్య చేతులను ముక్క తింటుంది. ఆదిత్య వస్తున్న కన్నీటిని తుడుచుకొని సింధుకి పెడుతూ ఉంటే గబగబా తినేస్తుంది. మానస సింధు ఎన్ని రోజుల నుంచి తినలేదో అని బాధపడుతూ సింధు చేతి మీద చేయి వేసేసరికి మానసని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. మానస ఆదిత్యకి సింధు అలా ఏడుస్తుంటే వీళ్ళిద్దరూ బాధపడుతూ, ఊరుకో సింధు, లే, నీకు మేమున్నాం కదా, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాం, ఏడవకు, రేపటి నుంచి నేను నీకు బాక్స్ తెస్తాను, ఇద్దరం కలిసి తిందాం, సరేనా? వద్దు మానస, నేను అలాంటి ఫుడ్ తినకూడదు, నాకు పెట్టటం లేదు. ఆదిత్య కోపంగా, ఎవరు చెప్పారు నీకు తినకూడదని? మా ఇంట్లో అన్నారు ఆదిత్య. అంటే నీ భర్త పోయిన దగ్గర నుంచి నువ్వు ఇలాంటి ఉప్పు కారం లేని ఫుడ్ తింటున్నావా? అవును అని బాధగా తలాడిస్తుంది. ఛీ, వాళ్ళు అసలు మనుషులేనా? నీ జీవితంలో ఏం జరిగింది సింధు? అన్నయ్య, టైం అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారేమో. ముందు మనం కాలేజీకి వెళ్దాం, తర్వాత మాట్లాడుకుంటాం. అవును ఆదిత్య, వెళ్దాం, మళ్ళీ మా అత్తగారు ఏమైనా అంటారని భయపడుతూ అన్నది. సరే పదండి వెళ్దామని కాలేజీకి వెళ్తారు ముగ్గురు. మరి రాజశ్రీకి సింధు సంగతి తెలుస్తుందా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.